గేహాజీ పతనావస్థకు కారణం ఏంటి? మొదటి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి లోభము. లోభము అనగా అర్థం ఏంటో తెలుసా? లోభము అనగా ఉన్నదానితో సంతృప్తి చెందకపోవటం. తన స్థితిలో తాను ఉన్నతమైనటువంటి స్థితిగతులను కలిగినటువంటి వాడే. కానీ నయమాను రాజు పొందుకున్నటువంటి బలహీనత తిరిగి గేహాజీకి కలగటానికి కారణం ఏంటో తెలుసా? లోభము అనే లక్షణాన్ని ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా తనకున్న దానితో సంతృప్తి చెందలేనటువంటి ఒక వ్యక్తిగా మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించినప్పుడు మన స్థితిగతులలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఎప్పుడు కూడా ఎదుటివాడికి తక్కువ వాడిగా చేయాలనేది దేవుని సంకల్పం కాదు. మనలను మన స్థితిలోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏం చేసుకుంటామంటే మన స్థితిని ఉన్నతముగా పెంచుకోవటానికి మనము పతనమైపోయేటువంటి పరిస్థితి మనమే చేకూర్చుకుంటాం. గేహాజీకి సమృద్ధి ఉంది, కానీ దేవుని యొక్క వాక్యాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే తన పతనావస్థకు కారణం ఏంటంటే లోభము అని మనం జ్ఞాపకం చేసుకుంటాం.